ఇక బిగ్ బాస్ కి ఇదంతా చూసి ఓ పక్కన ఇమ్ముని సంచాలకుగా రాము రాథోడ్ని సంచాలకుగా పెట్టిన విషయం చూసాం మనం. సో వాళ్ళు జడ్జ్ చేస్తుంటే కళ్యాణ్ అక్కడ నిజంగానే ఫాల్స్ ఆడినట్టుగానే కనిపిస్తుంది. బట్ అయినా సరే వాదిస్తున్నాడు తన రివర్స్ లో. బట్ అక్కడ సంచాలకుగా ఇమ్ము కరెక్ట్ గానే చేశాడు. బట్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి బిగ్ బాస్ అయితే నిజంగా చాలా ఫైర్ అయ్యాడు కంటెస్టెంట్స్ మీద. సెకండ్ టాస్క్ లో బెలూన్ ఊది బాక్స్ లో వేయాలి. యాక్చువల్లీ ఆ బాక్స్ లో నీడిల్ మాస్క్ పెట్టుకుని ఉంటుంది. టీమ్మేట్స్ ఊదుతూ 5 నిమిషాలు బెలూన్ పగలగొట్టకుండా బయట పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఒకవేళ బెలూన్ పగిలితే ఒక లైఫ్ పోతుంది అని చెప్పారు బిగ్ బాస్. క్లియర్ గా రూల్స్ చెప్పారు. దీనికి కూడా ఇమ్ము రాము రాథోడ్ సంచాలకుగా వ్యవహరించారు. ఈ టాస్క్ లో అందరూ ఫాల్ గేమ్ ఆడారు. క్లియర్ కట్ గా తెలుస్తుంది. అక్కడ రాము రాథోడ్ చెప్తూనే ఉన్నాడు, అలా కాదు మీరు సైడ్కి వేస్తున్నారు బాల్ ని, అలా కాదు ఆ బాల్ ని ఏదైతే ఉందో అది ఊదుతూ గాల్లోనే ఉండాలి 5 మినిట్స్ అయిపోయేదాకా అని చెప్పేసి. అంటే అక్కడ కరెక్ట్ గా ఆడింది ఓన్లీ సంజన ఫ్లోరా తప్ప మిగతా అందరూ ఫౌల్ గేమ్ ఆడారు. ఇవన్నీ చూసి ఆల్రెడీ అక్కడ రాము రాథోడ్ చెప్తున్నా అక్కడ ఇమ్మునేల్ కొంచెం సరిగ్గా సంచాలకుగా సరిగ్గా చేయలేదనిపించింది. సో ఏదైతేనే అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, మీకు గుణపాఠం నేర్పడానికే ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళ పాయింట్ సగానికి సగం పైగా తగ్గిస్తున్నా అంటూ ఏకంగా టాస్క్ నే రద్దు చేశారు. దీంతో గెలిచినా ఓడిపోయాను అంటూ సంజన ఇక కుళాయి తిప్పేసింది మహానటి. ఇక మీకేమనిపించింది? అసలు ఫాల్ గేమ్ అసలు ఎంత తొండి గేమ్ అంటే ఎంత తుప్పాస్ గేమ్ అనిపించింది అంటే చూస్తే చాలా చిరాకు వచ్చింది. అసలు అక్కడ కూడా గ్రూప్ 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 రిలేషన్ రిలేషన్ రిలేషన్. అసలు బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీని వీళ్ళందరూ ఒక రిలేషన్స్ పేరుతో స్పాయిల్ చేసుకుని వాళ్ళ ఇండివిజువాలిటీ అనేది కోల్పోవడం అనేది పక్కాగా కనిపిస్తుంది. సో మీకేమనిపించింది? కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి.